2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 6.5% జీడిపి గ్రోత్ రేట్ను నమోదు చేసింది. అదే సంవత్సరం మన దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం డబుల్ డిజిట్లో 11.5% గ్రోత్ రేట్ను నమోదు చేసింది. అలాగే ఆ రాష్ట్ర జిఎస్డిపి పాకిస్తాన్ దేశ జీడిపితో సమానం. ఆ రాష్ట్రం మన దేశంలోనే రెండవ ధనిక రాష్ట్రంగా ఉంది. అదే తమిళనాడు. అసలు ఎలా తమిళనాడు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ డెవలప్ అయ్యింది? మన దేశంలోనే రెండవ అతిపెద్ద ఎకానమీగా తమిళనాడు డెవలప్ అయ్యి అన్ని కంపెనీలు ఆ రాష్ట్రానికే వెళ్ళే విధంగా వాళ్ళు ఏం చేశారు? ఈ టాపిక్ గురించే ఈ పూర్తి వీడియో. తమిళనాడు ఈరోజు ఈ రేంజ్లో ఉండడానికి ఒక కారణం ఆ రాష్ట్రం మొదటి నుంచి ఎడ్యుకేషన్కు ఇచ్చిన ఇంపార్టెన్స్. అసలు ఎడ్యుకేషన్కు డెవలప్మెంట్కు సంబంధం ఏంటి? 1951లో తమిళనాడు లిటరసీ రేట్ 18% మాత్రమే ఉంది. ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న కామరాజ్ గారు ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి 3 కిలోమీటర్స్కు స్కూల్స్ను కట్టి టీచర్స్ని పెట్టారు. అయినా కూడా స్కూల్స్కు పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. దానికి కారణం పేదరికం. పని చేస్తేనే తిండి దొరికేది. దీంతో చిన్నప్పటి నుంచి పనులకు వెళ్ళేవారు. దీంతో కామరాజ్ గారు మిడ్ డే మీల్ స్కీమ్ను తెచ్చారు. దీంతో ఆకలి తీర్చుకోవడానికి స్కూల్స్కు వచ్చిన పిల్లలు చదువుకున్నారు. దీంతో లిటరసీ రేట్ 1961కి డబుల్ అయ్యి 18 నుంచి 36% పెరిగింది. అందుకే కామరాజ్ గారిని ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. ఇలా కామరాజ్ గారు ఎడ్యుకేషన్ విషయంలో ఒక స్టాండర్డ్ను సెట్ చేశారు. ఒకరు ఒక స్టాండర్డ్ను సెట్ చేస్తే మిగతా వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. తమిళనాడులో ఇదే జరిగింది. కామరాజ్ గారి తర్వాత వచ్చిన ద్రవిడియన్ పార్టీలు డిఎంకే, ఏఐఏడిఎంకే రెండు పార్టీలు ఎడ్యుకేషన్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాయి. ఇంకా స్కూల్స్ను కట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చాలా స్కీమ్స్ను తీసుకువచ్చాయి. మిడ్ డే మీల్ స్కీమ్ను ఇంకా ఎక్స్పెండ్ చేశారు. ఫ్రీ యూనిఫామ్స్, ల్యాప్టాప్స్, సైకిల్స్, టెక్స్ట్ బుక్స్ను స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేసి వాళ్లకు సపోర్ట్ చేశారు. అక్కడితో ఆపకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కాలేజెస్ను కట్టారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజెస్ను కట్టి ప్రైవేట్ కాలేజెస్ను కూడా ఎంకరేజ్ చేశారు. ఇలా చేయడం వల్ల లిటరసీ రేట్ పెరిగింది. లక్షల మంది గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ ప్రతి సంవత్సరం కాలేజెస్ నుంచి బయటకు వచ్చారు. అలాగే గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో అన్ని సెక్టార్స్లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను తమిళనాడు తయారు చేసింది. ఒక ఐటీ కంపెనీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఒక హాస్పిటల్, కెమికల్ ఫ్యాక్టరీ, ఇలా ఏది పెట్టాలి అన్నా ఆ ప్లేస్లో వాళ్ళకు హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. అంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్. మెషిన్స్ వాటికి అవే పని చేయవు కదా. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మాత్రమే ఉంటే సరిపోదు. వాళ్ళకు జాబ్స్ ఎవరు ఇస్తారు? అందుకే తమిళనాడు గవర్నమెంట్ చదువుతో పాటు ప్యారలల్గా మిగతా విషయాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేసింది.